హలో అండి, వెల్కమ్ టు రేవతీస్ కిచెన్. ఈరోజు మనం ఒక స్నాక్ ఐటెం చూద్దామండి. అది పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఒక హెల్దీ వెర్షన్లో చేసాము. ఇది వెజ్ లోడెడ్ ఎగ్ రోల్. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ ఎగ్ రోల్ చేయడానికి మనం మామూలుగా చపాతీ పిండి ఎలా తయారు చేసుకుంటామండి, చపాతీ డో అలా తయారు చేసుకుని చపాతీ చేసుకుని పక్కన పెట్టుకోవడమేనండి. ఫస్ట్ ఇప్పుడు నేను చపాతీ చేస్తున్నాను. చపాతీ చేసేసాక హెల్దీ వెర్షన్లో కాబట్టి నేను మైదా యూజ్ చేయకుండా ఓన్లీ ఆటా పిండితో చేస్తున్నాను. మీరు మైదా కూడా యూజ్ చేసుకోవచ్చు దీని ప్లేస్లో, నో ప్రాబ్లం అండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తే సరిపోతుందండి, ఎక్కువ ఆయిల్ కూడా అవసరమే ఉండదు దీనికి. 2 స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు నేను. ముందుగా ముందుగా నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. అవి క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్. మీరు ఇంకా వేరే కూడా వాడుకోవచ్చు. ఇందులో మీరు పీస్ ఉంటే వేసుకోవచ్చు. అదే పచ్చి బఠానీ అంటాం కదండి మనం, అది వేసుకోవచ్చు. ఇంకా టమోటో వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు. ఇలాంటి మనం యూజువల్గా రోల్స్లో ఏం ఉపయోగిస్తాం ఆ వెజ్జెస్ అన్నీ వాడుకోవచ్చు అండి. కార్న్ కూడా వేసుకోవచ్చు మీరు. నేను ఈ 3 వేసాను. ఇందులో కొంచెం ఆనియన్స్ కూడా వేసానండి. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసి వేయిస్తున్నాను అనమాట. దీనికి ఏదో పెద్దగా ఎక్కువ వేయించాల్సిన అవసరం కూడా ఉండదండి. కొంచెం క్రంచీగా ఉంటేనే తినడానికి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఒక 1/2 స్పూన్ కారం వేసానండి నేను. ఆల్రెడీ మనకి క్యాప్సికం ఉంది కాబట్టి ఇందులో కారంగానే ఉంటుంది. పిల్లలు ఎక్కువ కారం అయినా కూడా ఇష్టపడరు కదండి. కొద్దిగా చాట్ మసాలా వేసాను ఫ్లేవర్ కోసం. వెజ్జెస్ ఫ్లేవర్ మరీ ఎక్కువగా ఉంటే పిల్లలు తినలేరు, అందుకని చాట్ మసాలా వేసానండి. ఇది కొంచెం క్రంచీగా బాగా వేగక్కర్లా, ఒక 1/2% వేగితే సరిపోతుందండి. వెజ్జెస్ వేగాక అందులో నేను డైరెక్ట్గానే అందులో ఎగ్ వేసానండి. ఎగ్ వేసేసి ఆ 2 కొంచెం మిక్స్ చేస్తే ఎగ్ వేగిపోతుంది ఈలోగానే. నేను మిక్స్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఎగ్ని ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత అది చక్కగా వేగిపోతుందండి. ఇందులో మీరు పెప్పర్ పౌడర్ కూడా యూజ్ చేయొచ్చు. నేను వేయలేదు ఆ రోజు. పెప్పర్ పౌడర్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. మీరు ఏది కాదు, మీకు వాటి సూట్ అయ్యి ఏముంటే అవి మీరు యూజ్ చేసుకుంటూ ఉండవచ్చు. దాన్ని కొంచెం బాగా ఫ్రై అవనివ్వాలండి. ఈ ఎగ్ కోటెడ్, ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ ఎగ్ కోట్లా పెట్టేస్తుంది. అప్పటి వరకు వేగిస్తే సరిపోతుంది. దీంట్లో నేను లాస్ట్లో కొద్దిగా వెనిగర్ వేసానండి, టేస్ట్గా ఉంటుందని చెప్పి. ఆ వెనిగర్ కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకుంటే తర్వాత సాస్ ఒక 1.5 టీ స్పూన్స్ సాస్ వేసానండి నేను. ఆ సాస్ కూడా ఈ కాయగూరలు, ఈ వెజిటేబుల్స్ బాగా పట్టించేస్తే సరిపోతుంది అంతే. మనకి దాంట్లో కావాల్సిన స్టఫ్ అంతా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ అది తీసి పక్కన పెట్టేసుకుని చపాతీ మనం ఎలా ఆయిల్ వేసుకుని కాల్చుకుంటామో అలా పెనం మీద కాల్చేసుకోవడమే. 2 పక్కల కూడా అటు ఇటు కాల్చుకోవాలి. మీరు ఆయిల్ బదులు, ఆ రోజు నాకు అవైలబుల్గా బటర్ లేదండి, నేను అందుకని ఆయిల్ వేసాను. మీరు బటర్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ ప్లేస్లో బటర్ వేసుకుంటే ఇంకా స్మూత్గా ఉంటుంది చపాతీ, టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా చపాతీస్ 2 కూడా కాల్చేసుకుని పక్క పెట్టేసుకొని తర్వాత ఇప్పుడు చపాతీ మీద నేను కొంచెం సాస్ స్ప్రెడ్ చేస్తున్నానండి టేస్ట్ కోసం. సాస్ నీట్గా స్ప్రెడ్ చేసుకుంటే పిల్లలు ఇష్టంగా కూడా తింటారు సాస్తో. మళ్ళీ వేరేగా పక్కన సాస్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. ఇందులో ఈ వెజ్జెస్ వేసేసుకుని రోల్స్ చేసేసుకోవడమే. ఇలా రోల్ చేసేసుకుంటే చాలా, ఈ చపాతీలో పొడుగ్గా అలా మధ్యలో వెజ్జెస్ అన్నీ వేసేసుకుని రోల్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు ఈవినింగ్ ఇంటికి ఆకలితో వస్తారు కదండి, అప్పుడు ఇలా స్నాక్స్ చేసి పెడితే వాళ్ళు కడుపు నిండుతుందండి. ఇంకొకటి మనకు కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మంచి ఫుడ్ పెట్టాం పిల్లలకి అని చెప్పి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్